కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎస్ఐ కమలాకర్ అధ్యక్షతన అన్ని వర్గాల ప్రజలకు పీస్ కమిటీ ఏర్పాటు చేసి ఈ సమావేశాన్ని సీఏ సంతోష్ కుమార్లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ రామానుజం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఎస్ఐ కమలాకర్ సీఏ సంతోష్ కుమార్లతో కలిసి డీఎస్పీ రామానుజం మాట్లాడారు. వివిధ గ్రామాల ప్రజలు, పట్టణ ప్రజలు, తర్వాత గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్, ఆర్గనైజర్స్, అలాగే మసీద్ కమిటీ సభ్యులు, బాధ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున వారికి తగు సూచనలు చేయటం జరిగింది. ఈ ఉత్సవాలలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఫెస్టివల్ని నిర్వహించడానికి అందరూ కూడా కోఆపరేటివ్గా ఒకరినొకరు అర్థం చేసుకొని మన పట్టణాన్ని, మన మండలాన్ని శాంతి పదంలో నడిపించడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా తమ సూచన చేయడం జరిగింది. మండపాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటన్నిటి మీద కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ మండప నిర్వాహకులకి ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క మండపం ఏర్పాటు చేసుకునే సభ్యులందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ని ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ డీజేల గురించి కూడా అన్ని కమిటీల సభ్యులకు వివరించడం జరిగింది. డీజేలు అనేవి నిషేధం కాబట్టి ఏదైనా సౌండ్ బాక్సులు కానీ వేరే విధంగా పెట్టుకోవచ్చు, కానీ డీజేలు అనేవి ఎట్టి బస్సులో పెట్టుకోవద్దు. అలాగే ఈ మండపానికి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో మండపంలో ఈ లక్కీ లాటరీ అని చెప్పేసి తర్వాత ఏదో స్కూటర్ అనో లేదంటే ఏదైనా గిఫ్ట్స్ పెట్టి దానికి ఇంత మనిషికి ఇంత కలెక్ట్ చేస్తే అనేది కూడా చట్టపరంగా నిషేధం. అటువంటి కార్యక్రమాలు ఎవరైనా పెట్టినట్టయితే దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ యొక్క ఫెస్టివల్ని శాంతియుత వాతావరణంలో భక్తి వాళ్ళు చెప్పే సూచనలు కూడా ఖచ్చితంగా సూచన తప్పకుండా పాటించాలి. తర్వాత ప్రతి విగ్రహం పెట్టుకునే వాళ్ళు ఒకటి ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఫామ్ను కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రతి స్టేషన్లో ఉండాలి. మీరందరూ కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో దాన్ని ఆ ఫామ్ని ఫిలప్ చేస్తారని చెప్పేసి కోర్టులే చెప్తున్నాయి ఆల్రెడీ క్లియర్గా. దానివల్ల ఎందుకు చెప్తారంటే చాలా ఇన్సిడెంట్ చూస్తుంటాం మనం ఆల్రెడీ. 15 సంవత్సరాల పిల్లగాళ్ళు కూడా చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనుషులు ప్రాణాలు ఎంత విలువైనవో మనందరికీ తెలుసు ఆల్రెడీ. మనం ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కానీ ఒక ప్రాణాన్ని తీసుకురాలేము. కాబట్టి ఎవరు కూడా డీటెయిల్ అనేది పెట్టడానికి వీల్లేదు. విషయమైనా పెద్ద విషయమైనా దాన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే వాళ్ళ మీద చట్టపరంగా ఇమ్మీడియట్ చర్య మేము పని చేస్తూ ఉంటే మాత్రం అది మంచిగా ఉండదు. కాబట్టి మీరందరూ కూడా శాంతియుత వాతావరణంలో ఈ పండగని నియమ నిష్టతో మంచిగా జరుపుకొని మన పట్టణాన్ని శాంతియుతంగా ఉంచడానికి మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఐ గారికి, సిఐ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మీరు మాట్లాడితే మాట్లాడచ్చు. పిల్లలను వెహికల్లో ఎక్కించుకొని రాకండి. చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కద్దు. నిమజ్జనం అయ్యే కాడ ఓన్లీ నిమజ్జనం కూడా నమస్కారం. వేదిక పైన మా డిఎస్పీ గారికి మీ అందరూ కూడా నవ్వేందంటే ఇక్కడ ఎస్సీ కాలనీ ఉంటుంది ఒకటి, ఆ పక్కనే గొల్లవాడ ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా కాంపిటీషన్ లాగా తీసుకున్నారు. దాన్ని దేవుడు అంటే భక్తి శ్రద్ధలా చూసుకోవాలి, కాంపిటీషన్ కాదు కదా. చిన్న విషయానికి ఏం చేసినట్టు ఆ రోజు రాత్రి కూడా నిమజ్జనం చేసేటప్పుడు గొల్లవాడ వాళ్ళు అంటారు, సరే ముందు ఉంది కదా ముందెళ్ళని చెప్పేసి వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారు, ఇది మా వెనకాల ఉన్నా సరే వాళ్ళు లేట్గా అయిపోయారు కాబట్టి వాళ్ళు ముందెళ్ళని వాళ్ళు అంటారు. ఆ రకంగా కాంపిటీషన్ చేయకండి దయచేసి, అది రిక్వెస్ట్ చేస్తున్నాం. అది వినకపోతే ఆ తర్వాత మళ్ళీ కూడా యాజ్ పర్ లా ప్రకారం ఏం చేయాలో చేసి చూపిస్తాం. 100% సహకరించండి, మేము మీకు సహకరిస్తాం. అంతేగాని పోటీ పరంగా తీసుకొని
ఏదో ఇంకొక ఏం జరుగుతుంది, గొడవలు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ అయితే నెట్ వేసుకున్నారు, వీళ్ళు వాళ్ళు కలిసి కొట్లాడుకొని జరిగి చిన్న చిన్న ఇష్యూస్ అని ఆ తెల్లారి నుంచి బాగానే ఉన్నారు. కానీ ఒక్కరోజుకి ఏమొచ్చింది, గొడవ బాగుంటుంది సాధిస్తాను. అట్లా ట్రాక్టర్స్ ఉంటారు, ఆ ట్రాక్టర్ డ్రైవర్లు ఏం చేస్తారంటే ఆ డ్యాన్స్ చేసే జోష్లో డ్రైవర్లు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం, తాగి నడప. అది ఏం జరుగుతుంది, పిల్లలు నిద్రమత్తులో ఉంటారు, రాత్రి కూడా జరుగుతాయి ప్రొసెషన్ అంతా కూడా. జస్ట్ గ్రిప్ జారిపోయి కింద పడిపోతే ఏం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది కదా పిల్లలకి, అదొకటి. ఇంకోటి మీరు ఏం చేస్తారంటే తెలుసో తెలియకో డ్రైవర్లకి కీ వేసుకొని వెళ్ళిపోమని చెప్తారు. మీరు డ్యాన్స్ చేయాలి కాబట్టి వెహికల్లో డ్రైవర్ లేకుండా వేస్తారు, అది పద్ధతి కాదు. ఆ వెహికల్ డ్రైవర్ పేరు మేము ముందే నోట్ చేసుకుంటాం, ఆ డ్రైవర్ ఫోటో మా దగ్గర ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు మేము పనిచేసేంతప్పుడు మీకోసమే కదా, అవునా కదా? పిల్లవాళ్ళు పోలీసులు పనిచేసేది కేవలం మీకోసం మాకోసమా? మీకోసమే కదా. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. ఆ డ్రైవర్ పెట్టేసి వెహికల్ పెట్టేసి వెళ్ళిపోతారు, మీరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఆ డ్రైవర్ సమయానికి రాడు, దానివల్ల ఇంకా విగ్రహాలను ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, పోలీసులు సహకరించండి, ఆ సహకారం పూర్తి స్థాయిలో మీకు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.